2025 జనవరి 10న ముక్కోటి ఏకాదశి. కోటి పుణ్యాలకు సాటి ఈ ముక్కోటి ఏకాదశి. అయితే ఈరోజు ఆడవారు ఖచ్చితంగా ఈ 3 పనులు చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇంటికి దీపమైనటువంటి ఇల్లాలు ఈ 3 పనులు తను చేయటమే కాకుండా ఇంట్లోని వారితో కూడా చేయిస్తే ఆ ఇంట్లోని వారందరికీ కూడా కోటి జన్మల పుణ్యం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ముక్కోటి ఏకాదశి రోజు ఆడవారు తప్పనిసరిగా చేయవలసిన ఆ 3 పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏడాదికి 12 నెలలు, నెలకు 2 ఏకాదశులు. దేని విశిష్టత దానిదే. ఈ 24 ఏకాదశుల్లో ఎంతో ప్రత్యేకమైనది ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఏకాదశి పర్వదినాన్ని చాంద్రమానం ఆధారంగా చేసుకుంటూ ఉంటారు. ముక్కోటి ఏకాదశిని మాత్రం సౌరమానం ప్రాతిపదికన చేసుకోవటం విశేషం. సూర్యుడు ధనస్సు రాశిలో సంచరించే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా చేసుకోవటం సాంప్రదాయం. ఈ పర్వదినం మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ వస్తూ ఉంటుంది. ఈసారి పుష్యమాసంలో వచ్చింది. దేవతలకు ఉత్తరాయణం పగటి సమయంగా, దక్షిణాయనం రాత్రివేళగా పేర్కొంటారు. ఉత్తర దక్షిణాయనాలకు సంధికాలంలో వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మణీ సమయంగా అభివర్ణించారు. ఈ బ్రహ్మ ముహూర్తంలో వచ్చే శుక్ల ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఈరోజు దేవతలంతా వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి వైకుంఠనాథుడిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. శ్రీమన్నారాయణుడు కొలువు ఉండే నివాసం వైకుంఠం. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు, సప్త ఋషులు ఉత్తర ద్వారం నుంచి వైకుంఠంలోనికి ప్రవేశిస్తారని, లక్ష్మీ సమేతుడైన శ్రీహరిని 1000 నోళ్ల కొనియాడుతూ విష్ణు సహస్రనామాలతో పూజిస్తారని ప్రతీతి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున తనువు చాలించిన వారు స్వర్గానికి వెళ్తారని, వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించితే మోక్షం లభిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉన్నారు. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహావిష్ణువును ఆరాధిస్తారో, ఉత్తర ద్వార దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది. అసలు ఏకాదశి అంటేనే హిందువులకు పరమ పవిత్రమైన రోజు. మరి ముక్కోటి ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలో ఒక్కసారి తెలుసుకుందాం. ముక్కోటి ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా ఇంటిని శుభ్రపరచుకొని తలస్నానం చేసి శుచి అయిన వస్త్రాలు ధరించి ఇంటి ముందు ముగ్గులు, గడపకు పసుపు కుంకుమ రాసి పూలతో అలంకరించి పూజా మందిరానికి మామిడి తోరణాలు కట్టి ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. పూజా మందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి. స్వామివారికి పువ్వులు, తులసి దళాలను సమర్పించుకోవాలి. ముక్కోటి ఏకాదశి రోజున జాజిపూలతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే విష్ణుమూర్తికి నైవేద్యంగా పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పంటను సమర్పించాలి. ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచి ఫలితం లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున 12 గంటల్లోపు పూజను పూర్తి చేసుకోవాలి. ఈ రోజున ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీకు అన్ని విజయాలే కలుగుతాయి. ఈ రోజున విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుంటే చాలా మంచిది. 6 నెలలు దేవతలకు పగలు, మరో 6 నెలలు రాత్రి. ఈ ప్రకారంగా దేవతలంతా వైకుంఠ ఏకాదశి రోజు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి, అంటే చీకటి నుంచి వెలుగులు చిమ్మే పగలులోనికి వచ్చారన్నమాట. స్వర్గ ద్వారాలను తెరవగానే ముందుగా ఈ కాంతి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తుంది. అందుకే ఈరోజు వైష్ణవ ఆలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారాలను తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే పుణ్యం అని భావిస్తూ ఉంటారు. వైకుంఠ వాకిళ్లు తెరుచుకునే పర్వదినమైన ఈ రోజున
శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. రాక్షసుల బాధలు భరించలేక దేవతలంతా ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించుకుని తమ బాధలు విన్నవించుకున్నారు. అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు ఆ పీడ వదిలించాడని, అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు దీపారాధన చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రోజు చేసే పూజలు, దానాల వల్ల ఏడాదిలో ప్రతి ఏకాదశికి చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే గ్రహదోషాలు తొలగిపోతాయి. అంతేకాదు జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు. ఆడవారు ఈరోజు ఎల్లో కలర్లో ఉండే చీర కట్టుకున్న లేదా దుస్తులు ధరించిన లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో దీర్ఘ సుమంగళి యోగం లభిస్తుంది. పసుపు రంగులో ఉండేటటువంటి చీర లేదా గోధుమ రంగులో ఉండేటటువంటి చీరలను కట్టుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ రోజున విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుంటే చాలా మంచిది. అయితే ఈరోజు ఆడవారు ఖచ్చితంగా ఈ 3 పనులు చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పనులు ఏమిటంటే ఉపవాసం, పూజ, ఉత్తర ద్వార దర్శనం. ముందుగా ఉపవాసం ఎలా చేయాలో చూద్దాం. ముక్కోటి ఏకాదశికి ఉపవాసం ఉండాలనుకునేవారు ముందు రోజు అనగా దశమి రాత్రి నుండే ఉపవాసం ఆచరించాలి. ఏకాదశి రోజున తులసి తీర్థం మాత్రమే సేవించి రాత్రి జాగరణ ఉండాలి. మర్నాడు ద్వాదశి రోజు ఉదయం ఆహారాన్ని స్వీకరించడంతో ఉపవాసం ముగుస్తుంది. ద్వాదశి నాడు ఉదయం ముందు ఎవరికైనా సరే అతిథికి భోజనం పెట్టి ఆ తర్వాత మీరు భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించాలి. దీని వెనుక పరమార్థం దాగి ఉంది. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం అని అర్థం. పొట్ట నిండుగా ఆహారం ఉంటే మనసులో ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. ఆకలితో శరీరం శుష్కించిపోయిన రోజున మెదడు జాగరూకతతో మెలుగుతుంది. ఆ సమయంలో భగవంతునిపై లగ్నమయ్యే మనసు గాఢమైన స్థితిని చేరుకోగలదు. అలాంటి మనసును రాత్రిపూట కూడా జాగరూకతతో ఉంచితే ఉత్తేజమవుతుంది. దేహాన్ని శాసించే ఆకలి, నిద్రల మీద అదుపు సాధించేవాడి స్థైర్యానికి తిరుగుండదని భగవన్నామ స్మరణతో ఏకాదశి నాటి రాత్రిని గడపమని సూచిస్తారు. ఈ ఏకాదశి ఉపవాసం అనేది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇలా ముక్కోటి ఏకాదశికి ఉపవాసం ఉండటం వలన జన్మల పాపాలు తొలగిపోతాయి. అలాగే ముక్కోటి ఏకాదశి రోజు తప్పనిసరిగా చేయవలసిన 2వ పని పూజ. ఈరోజు ఇంట్లోనే లక్ష్మీనారాయణుల ఫోటోను ఏర్పాటు చేసుకొని తులసి ఆకులతో, జాజి పూలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక 3వ పని ఉత్తర ద్వార దర్శనం. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం చేస్తారో వారికి మోక్షం లభిస్తుంది. పాలసంద్రం మీద తేలియాడే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిథి నాడు వైకుంఠాన్ని చేరుకుంటారని ప్రతీతి. అందుకే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. వైకుంఠంలోని విష్ణుమూర్తి దర్శనమే ఈ ఏకాదశి నాడు ముఖ్యమైన ఘట్టం కాబట్టి ఈ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు ఉంది. ఈరోజు శ్రీ మహావిష్ణువును వైకుంఠ ద్వారం వద్ద దర్శించుకున్న మధు కైటబులు అనే రాక్షసులకు శాప విమోచనం కలిగిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇక నుండి ఎవరైతే ఆ వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటారో వారందరికీ కూడా తమలాగే మోక్షం కలగాలని ఆ మధుకైటబులు కోరుకోవటంతో ఉత్తర ద్వార దర్శనానికి ప్రాశస్త్యం ఏర్పడింది. ఉత్తర ద్వార దర్శనం నాడు తనను దర్శించుకునే భక్తులను అనుగ్రహించేందుకు ముక్కోటి దేవతలతో కలిసి విష్ణుమూర్తి భూమికి చేరుకుంటాడు కనుక తప్పనిసరిగా విష్ణుమూర్తి అనుగ్రహం కోరుకునేవారు ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. ఉపవాసము, పూజ, ఉత్తర ద్వార దర్శనం. ఆడవాళ్ళు తప్పనిసరిగా ఈ 3 పనులను వైకుంఠ ఏకాదశి రోజు చేసుకోవాలి. వారు చేయటంతో పాటు ఇంట్లోని వారితో కూడా అంటే పిల్లలతో, భర్తతో కూడా చేయించాలి. అలా చేయిస్తే వారికి కూడా మంచి జరుగుతుంది.
కుటుంబం మొత్తానికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కాబట్టి ముక్కోటి ఏకాదశి అందరూ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఈ 3 పనులను చేసి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. అయితే ఈరోజు ఇంటి గుమ్మానికి ఈ ఆకులు కడితే మీ ఇంట్లోకి దైవశక్తులు వచ్చి సకల ఐశ్వర్యాలను కలిగిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ ఆకులు ఏమిటంటే మామిడి ఆకులు. మామిడి చెట్లు అన్ని ఊర్లల్లోనూ ఉంటాయి కాబట్టి మామిడి ఆకులు అందరికీ సులువుగా దొరుకుతాయి. మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలతో పాటు కొన్ని మొక్కలను సైతం దైవ సమానంగా భావిస్తారు. అలాంటి దేవతా వృక్షాలకు ప్రత్యేకమైన పూజలు చేస్తూ వాటికి ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే మామిడి చెట్టును కూడా దైవ సమానంగా భావిస్తారు. ముక్కోటి ఏకాదశి రోజు పసుపు దారానికి మామిడి ఆకులను కట్టి ఆ తోరణాన్ని ఇంటి ప్రధాన గుమ్మానికి కడితే ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ దైవశక్తులు వచ్చి అన్ని శుభాలే జరుగుతాయి. ఇంట్లో ఏమైనా దుష్టశక్తులు ఉంటే పోతాయి. అలాగే సకల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. అంతేకాదు మామిడి ఆకులను చూస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఉండే గాలి శుభ్రమవుతుంది. తద్వారా చక్కని ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతం పెరిగి స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది. ప్రేమ, సంపద, సంతాన అభివృద్ధికి మామిడాకులు ప్రతీక. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనవి ఈ 3. అందుకే మామిడాకులను ప్రతి శుభకార్యానికి ఉపయోగిస్తారు. ఇది మన పూర్వీకుల నుంచి కాదు, మన పురాణాలలో కూడా మామిడాకులకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినట్టు గ్రంథాల్లో ఉన్నాయి. మామిడి తోరణాలు ఇంటికి కొత్త కళ తీసుకురావటమే కాదు, ఈ ఆచారం వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉన్నాయి. శుభకార్యాల సమయంలో బంధువులు ఇంట్లోకి రావటం వల్ల ఎక్కువ మంది ఒకే చోట చేరితే ఇంట్లో గాలి కలుషితమవుతుంది. మామిడాకులకు ఆ గాలిని శుద్ధి చేసే గుణం ఉంటుంది. కాబట్టి శుభకార్యాలు, పెళ్ళిళ్ళ సమయంలో మామిడాకుల తోరణాలు కడతారు. అలాగే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతాయి. కాబట్టి అప్పుడప్పుడైనా సరే ఇంటికి మామిడాకులు కట్టడం వల్ల స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం దొరుకుతుంది. చాలామంది వేపాకులు, రావి ఆకులు కూడా కడతారు. కానీ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం ఈ ఆకులు గుమ్మానికి కట్టకూడదు. కేవలం మామిడి ఆకులు మాత్రమే కట్టుకోవాలి. ఎందుకంటే తోరణంగా కట్టే వాటిల్లో ప్రధానంగా మనం మామిడి ఆకులకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు మన పెద్దలు. ఆ తర్వాత శ్రేష్టమైనవి వేపాకులు. ఇవేమీ దొరక్కపోతే రావి ఆకులు కట్టుకోవచ్చు. కనుక ముక్కోటి ఏకాదశి రోజు అందరూ ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల తోరణాన్ని కట్టుకోండి. ఇలా కట్టుకోవటం వలన ముక్కోటి దేవతలు మీ ఇంటికి వస్తారు. పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. దరిద్రమంతా కూడా పోతుంది. కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ముక్కోటి ఏకాదశి రోజు ఇంటి గుమ్మానికి ఈ ఆకులను కట్టుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి.